ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వలన నన్ను అమ్మలా చూసుకున్న అవని మేడం ఇబ్బంది పడుతుంది. నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఎప్పటికీ అవని మేడంకి శ్రీకర్ సార్కి కనిపించకూడదు. అప్పుడు ఇద్దరికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉంటుంది. అక్షయ, అక్షయ, ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరావు? అది అది చెప్పు అక్షయ. తాతయ్యని చూడాలనిపిస్తుంది. అందుకే తాతయ్య దగ్గరికి బయలుదేరాను సార్. అబద్ధం చాలా అందంగా చెప్పావు, కానీ ఇప్పుడు నిజం చెప్పు. నా బంగారు తల్లి కదా, ఎక్కడికి బయలుదేరావో చెప్పమ్మా. నువ్వు నిజం చెప్పకపోతే నా మీదొట్టు. మీరు మేడం సంతోషంగా ఉండాలంటే నేను బయటికి వెళ్ళాలి. అందుకే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. అక్షయ, నువ్వురా. లేదు సార్, నేను వెళ్ళాలి. నా మాట వినమ్మా, రా రా. అవని, అవని, అవని. మేడంని లేపకండి సార్. నువ్వు ఊరుకో. అవని, అవని, అవని. ఇప్పుడే నిద్ర పట్టేసింది బావా. ఇదేంటి అక్షయ బ్యాగ్తో ఉంది? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యుంటే రేపటి నుంచి అక్షయ్ మనకి కనిపించుండేదే కాదు. ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని ఇల్లు విడిచిపోవడానికి నిర్ణయించుకుంది. ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు లేకపోతే మేము సంతోషంగా ఉంటామని అనుకోవడం నీ భ్రమమ్మా. నువ్వు వెళ్ళిపోతే మాకింకా బాధ ఎక్కువైపోతుంది. నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ స్థానం ఎప్పటికీ ఈ ఇంట్లోనే. చూడు, ఇంకోసారి ఇలాంటి ఆలోచన చేయకు. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకు. అర్థమైందా? సరే మేడం.
గొడవలు నీ సొంతమైనా ఇలా నేల మీద పడుకున్నావు. రేపు నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. మేడం, నిద్రపోలేదా? రేపటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతానమ్మా. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. రోజు చూస్తున్నారు కదా. చివరిసారి చూసుకుందామని. ఏంటి? అదేనమ్మా, నిద్రపోయే ముందు చివరిసారిగా నిన్ను చూసుకుందామని. రేపటి నుంచి నిన్నందరూ మెచ్చుకోవాలని అమ్మవారిని కోరుకున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలి. నీ గురించి ఎవ్వరూ గొడవలు పడకూడదు. ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా నీకు ఏ లోటు రాకూడదు. మీరెందుకుండరు? మాట వరస కన్నానమ్మా. నువ్వు నిద్రపో. రేపటితో నా భర్త బిడ్డకి దూరమైపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.